నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. 4 రోజుల నుంచి చూసుకుంటే ఎక్కడ చూసినా జానీ మాస్టర్ కేసు గురించే నడుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే టాలీవుడ్లో ఇప్పుడు జానీ మాస్టర్ చేసిన పనికి అందరూ ఒక షాక్లో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లేడీ డాన్సర్ని ఆయన ఎంతగా హింసించారు అన్నది అసలు గంటకొకటి బ్రేకింగ్ న్యూస్ లాగా అయితే బయటకు వస్తుంది. ఆయన ఎక్కువగా చూసుకుంటే లాస్ట్ సారిగా 1 వీక్ నుంచి అలాగే చూసుకుంటే ఆ అమ్మాయిని ఎక్కువగా మత మార్పిడి చేసుకోవాలని ప్రెజర్ చేసినట్లు ఎక్కువగా తెలుస్తుంది. తన మతాన్ని మార్చేసుకుని తనని పెళ్లి చేసుకోవాలని, అలాగే జానీ మాస్టర్ భార్య కూడా అమ్మాయిని కొట్టి మరి నువ్వు మతం మార్చుకుని నా భర్తని పెళ్లి చేసుకో, మా మతంలో నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అన్నట్లు చెప్పినట్లయితే మనం చూస్తున్నాము. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు జానీ మాస్టర్ కేసు చూసుకుంటే కీలకంగా చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఈ కేసు పైన. ముఖ్యంగా చూసుకుంటే మత మార్పిడి, దీనికి చాలామంది కూడా స్పందిస్తున్నారు. అంటే ఒకరిని బలవంతం చేసి మత మార్పిడి చేయొచ్చా అన్న దానిపైన చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. అండ్ జానీ మాస్టర్ కేసులో ఇది కూడా ఒక విధంగా కీలకంగా అయ్యింది. ఆ అమ్మాయిని కూడా ఆయన చాలా హెరాస్ చేసినట్లు, మతం మార్చుకుని నన్ను పెళ్లి చేసుకొని. అలాగే జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య కూడా, ఒక అమ్మాయి ఒక స్త్రీ అయి ఉండి కూడా తను కూడా అలా చేయడం కరెక్ట్ కాదు అనేసి చాలా వరకు వినిపిస్తున్నాయి. సో దీనిపైన మీరేమంటారు? సో ఒకటేంటంటే, ఇప్పుడు నువ్వు ఇంట్రడక్షన్ చెప్తూ అలాగే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు జానీ మాస్టర్ అంటున్నాడు. ఈ మాస్టర్ అనే ఆ పదాన్ని అతనికి ఉపయోగించకూడదు. జానీ అనాలి, జానీ క్రిమినల్ నేచర్ అనాలి. సో మాస్టర్ అంటే దానికి ఒక పెద్ద అర్థం ఉంది. సో మాస్టర్ ఎవరు ఇలా చేయరు, యాక్చువల్గా మాస్టర్ ఎవరు ఇలాంటివి చేయరు. కాబట్టి జానీ. సో జానీ ఒక డాన్సరు, డాన్స్ నేర్పే అతను లేదా కొరియోగ్రాఫరు. ఈ కొరియోగ్రాఫరు అనే పేరుతోటి అతను చేసినటువంటివి ఏంటి అంటే అమ్మాయిల్ని లవ్లోకి దింపడం, మోసం చేయటం. ఇది అతని ప్రవృత్తి. వృత్తి ఏమో కొరియోగ్రాఫరు. సో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా స్టార్టింగ్లో బయటికి రావు, కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినప్పుడు బయటకు వస్తాయి. సో ఓవర్ యాక్షన్ ఎలా చేశాడంటే లవ్ జిహాదీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకు లవ్ జిహాదీ అనేది పెద్ద సమస్య భారతదేశానికి. హిందువులకు సంబంధించిన అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, మతం మార్పిడి చేయటం, ఇది చాలా కాలంగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల బయటకు వచ్చింది. మత విద్వేషాలు, మత గొడవలు రావడానికి కూడా ఈ లవ్ జిహాదీ పెద్ద కారణమైంది. ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ వీళ్ళు చాలా సందర్భాల్లో ఈ లవ్ జిహాదీకి సంబంధించి ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ప్లస్ ఈ లవ్ జిహాదీలో పడద్దని చెప్పి హిందూ అమ్మాయిలకి, యువతులకి అవేర్నెస్ కూడా కల్పించడానికి చెప్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి, లవ్ జిహాదీ పేరుతోటి మీ మతం మార్చేస్తారు, మిమ్మల్ని వల్ల వేసుకొని మిమ్మల్ని రకరకాలుగా మభ్యపెట్టి అని చెప్పి చాలా సందర్భాలు వాళ్ళు చెప్తుంటారు లవ్ జిహాదీ గురించి. కానీ ఇప్పుడు నిజంగానే లవ్ జిహాదీ అనేది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, జానీ లాంటి వాళ్ళు చేసినందువల్ల అది ఇప్పుడు వరకు ఏంటంటే అక్కడక్కడ ఏదో తెలియనటువంటి, పాపులర్ లేనటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియగా మనం చూసాం. ఇప్పుడు పాపులర్గా ఉండేటువంటి వాళ్ళు లవ్ జిహాదీ పేరుతోటి భారతదేశంలో హిందూ మతాన్ని లేకుండా చేయడానికి, హిందూ మతాన్ని దెబ్బతీయటానికి, హిందూ మతంలో విషబీజాలు నాటడానికి ఇలాంటి పాపులర్ వాళ్ళతో కూడా చేపిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది జానీ ఎపిసోడ్ తోటి. ఈ జానీ ఎపిసోడ్ తీసుకుంటే కనుక రకరకాల కోణాల నుంచి చూస్తే కనుక అత్యంత దారుణమైనటువంటి నేరం అనిపిస్తుంది. అందుకే బహుశా పోలీసులు పోక్సో యాక్ట్ కింద అతన్ని కేసు పెట్టారు. పోక్సో యాక్ట్ కింద పెట్టి అతను అరెస్ట్ చేశారు. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. సో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అసలు ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి దీని వెనక అనేది బయటకు వస్తుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి అంశాలు ఏమిటి? జానీ అనే డాన్సరు ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా హిందువేను. ఆవిని మత మార్పిడి చేశాడు. మత మార్పిడి చేసి ఆవిడ్ని లోపరుచుకొని ఆవిడతో ఉంటున్నాడు. ఆవిడకి వాళ్ళ మతంలో ఉండేటువంటి భావజాలాన్ని రుద్దాడు. సో కాబట్టి వాళ్ళ మతంలో ఏం చెప్తుంది, అన్లిమిటెడ్గా పెళ్లి చేసుకోవచ్చు అనేది ఏదో ఉంది వాళ్ళది.
కనీసం నలుగురిని చేసుకోవడంలో అభ్యంతరం లేదనేది ఆవిడే చెప్పింది అనేది అవును ఇంకోటి వినిపిస్తుంది. ఇప్పుడు బాగా వినిపిస్తుంది. సగటు హిందూ మహిళ, సగటు కాదు ఎవరైనా సరే హిందూ మహిళ ఎవ్వరు కూడా రెండో మ్యారేజ్కి భర్తని ప్రోత్సహించరు. ఏ మహిళ కూడా ప్రోత్సహించరు. హిందూ మహిళ ఒకే భర్త తోటి ఉంటుంది. బట్ ముస్లిం హిందువే ఆవిడ, కానీ ముస్లిం మతంలోకి మార్చి ఈ జానీ అనే అతను ఆవిడ మైండ్ సెట్ని కూడా మార్చేశాడు. ఇంకా ఏం చెప్పాడో తెలీదు. ఇప్పుడు నలుగురిని కనుక చేసుకోకపోతే కనీసం వాళ్ళ దేవుడే ఒప్పుకోడనో ఏదో చెప్పుంటాడు ఆవిడికి. నలుగురిని కనుక నేను చేసుకుంటే నీకు మొదటి భార్యగా నీకు పుణ్యం వస్తుందనో ఏదో చెప్పుంటాడు కథలు చెప్పకపోతే ఆవిడ ఆ మాట ఎందుకు చెప్తారు? ఒక భార్య ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలని లేదంటే ఇంకొక అమ్మాయితో ఉండమని చెప్తుందా? చెప్పదు కదా ఎవరు. కానీ వాళ్ళ మతం సంబంధించి వాస్తవంగా ఎవరి మతం వాళ్ళకి సంబంధించినటువంటి విలువలు, కట్టుబాట్లు, ఇవన్నీ ఆచారాలు ఉంటాయి. దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లే. కానీ కన్వర్షన్ అనేది చాలా ప్రమాదకరం. ఒకవైపు ఏమో క్రిస్టియన్ కన్వర్షన్, క్రిస్టియానిటీగా మారిపేస్తున్నారు డబ్బులు ఎర చూపించి. ఇంకొక వైపు ఏమో వీళ్ళు లవ్ జిహాదీ పేరుతోటి ఈ జానీ లాంటి వీళ్ళు మతం మార్చేసి హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి దాష్టికాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎపిసోడ్ ఏంటి? ఆ అమ్మాయి క్షత్రియ కుటుంబం నుంచి ఏదో అని అంటున్నారు. సరే, ఎవరైనా సరే హిందువు, ఏ కులం అయినా సరే, సో పక్కా హిందువు. ఆవిడేమో పాపం ఒక టార్గెట్ పెట్టుకొని కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పేసి ఒక ప్యాషన్గా ఆ ఫీల్డ్లోకి వచ్చింది, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను అప్పటి నుంచి బహుశా విషం నింపుకొని ఉంటాడు లోపల. ఆ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించడాన్ని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఏం చేర్చుకొని ట్రైనింగ్ ఇస్తూ అక్కడికి షూటింగ్ కోసమని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వయసు 16-15 సంవత్సరాలప్పుడు రేప్ చేశారు. ఇంకా రేప్ చేసిన తర్వాత ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడు. బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చి ఇప్పుడు లాస్ట్కి ఏమైంది? లాస్ట్కి తను కూడా కొరియోగ్రాఫర్కి ఎదిగిన తర్వాత అసలు నీకు సినిమా ఇండస్ట్రీలో స్థానం లేకుండా చేస్తానని భయపిచ్చేసి ఆమెను దాదాపు 2016 నుంచి 2024 ఇప్పటి వరకు కూడా తను బ్లాక్మెయిల్ చేస్తూ శారీరకంగా అమ్మాయిని వాడుకుంటూ రకరకాల బ్లాక్మెయిల్ చేస్తూ తన మైండ్ని మార్చేసి పెళ్లి చేసుకోవాలనేదో చూశాడు. ముస్లింగా మార్చాలని చూశాడు ఈ అమ్మాయిని కూడా. పక్కా హిందూ అమ్మాయి పేరు చెప్పకూడదు సరే, అందుకని మనం కొరియోగ్రాఫర్ అందాం. సో ఆ అమ్మాయిని హిందూగా మార్చాలని చూశాడు. కరెక్ట్గా హిందూగా ముస్లింగా మారడం అనేది ఇష్టం లేక రివర్స్ అయింది అమ్మాయి. ప్లస్ రివర్స్ కావడంతో అతను ఏమంటాడు, నీకు సినిమాలు లేకుండా చేస్తాను, అవకాశాలు లేకుండా చేస్తాను, సినిమా ఇండస్ట్రీకి దూరం చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్కి దిగాడు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇప్పుడు రాజాసింగ్ ఎమ్మెల్యే బీజేపీ రెస్పాండ్ అయ్యాడు. ఇతని మీద అసలు బహిష్కరించాలి, సినిమా ఇండస్ట్రీ బహిష్కరించాలి అనేది ఒక డిమాండ్ చేశాడు అతను. సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించడంతో పాటు ఇతని దేశ బహిష్కరణ కూడా చేయాలి ఇలాంటి వాళ్ళని. లేదంటే సినిమా ఇండస్ట్రీని బహిష్కరించిందనుకో ఇంకొక ఇండస్ట్రీకి ఎంటర్ అవుతాడు. ఇంకొక ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా ఇదే పని చేస్తాడుగా ఇతను చేసే పని ఏంది? లవ్ జిహాదీ. అతను మనకు కనిపిస్తుందేమో కొరియోగ్రాఫర్, బయటికి కనిపిస్తుంది, లోపలేమో లవ్ జిహాదీ. సో కాబట్టి ఇతను ఇదే పని చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇతనికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉంది, ఒక పార్టీ ఇతనికి సపోర్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్క కోణం నుంచి చూస్తున్నారు, 3 కోణాల నుంచి చూడాలి అని చెప్పి ఒక ప్రముఖ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు చెప్తున్నాడు. ఆయన పైగా పద్ధతిగా ఉండేటువంటి పార్టీ అని చెప్పుకుంటుంటారు. అది ఆ పార్టీలో ఉండే కీలకమైన లీడరే దాన్ని ఒక్క కోణం నుంచి చూస్తున్నారు, 3 కోణాల నుంచి చూడాలి అని చెప్పి చెబుతున్నారు. ఎన్ని కోణాల నుంచి చూసినా కానీ హిందూ అమ్మాయిని ముస్లింగా మార్చేసి పెళ్లి చేసుకున్న ఒక కోణం కనపడుతుంది కదా, మొదటి భార్య ఇది. రెండో కోణం ఆ అమ్మాయి చెప్తుంది కదా, ఇప్పుడు మోసపోయినటువంటి అమ్మాయి చెప్తుంది కదా. మూడో కోణం ఏంటి? ఆయన అంటే రాజకీయ నేపథ్యం ఉంది, లేదంటే ఇటువైపు నుంచి కూడా అమ్మాయి బెండ్ అయింది కాబట్టి అవకాశాల కోసం అమ్మాయిని వాడుకుంటే తప్పైంది అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. అంతే ఆయన మాట్లాడుతుంది. మూడో కోణం అంటే అదే ఆయన మాట్లాడుతుంది.
సో కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేసేటువంటి పార్టీలు నాయకులు ఉన్నారంటే వాళ్ళకు కూడా ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు బుద్ధి చెప్తారు. సరే ఆ పార్టీ ఆ నాయకుడి పేరు నేను ఎత్తను, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వస్తుంది కదా అవును. దానికి సంబంధించి. ఇప్పుడు కూడా ఒక పెద్ద పార్టీ ఆయన వెనక ఉంది కాబట్టి ఇంతవరకు ఆయన అమ్మాయిని బెదిరించాడని కూడా తెలుస్తుంది సార్. అంతే కదా, లేదంటే రాజకీయ నేపథ్యం లేకపోతే ఆమెను బెదిరించడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఇప్పుడు అంత నేపథ్యం ఉండబట్టే అతను ఇవాళకి కూడా ఆడ పోయి బెంగళూరు పోయి పరారు కావాలి, సేఫ్ గార్డ్గా చూసుకోవాలని చెప్పి వెళ్ళాడని అంటే ఇప్పుడు ఆ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. అతను చేసిన తప్పు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అతను అవకాశాలు ఈ అమ్మాయి ఇచ్చింది నేర్చుకోవడానికి అవకాశాలు, నువ్వు శారీరకంగా నాకు సుఖం ఇస్తేనే నేను నీకు కొరియోగ్రాఫర్ నేర్పిస్తానని చెప్పి అతను చెప్పినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి మైనరు, అతనేమో అప్పటికే మ్యారీడు. మరి ఎన్ని కోణాలు చూపిస్తారు ఈ పార్టీ నాయకులు? ఏ కోణం నుంచి చూసినా అతను చేసింది నేరమే కదా, ఏ కోణం నుంచి చూసినా. కాబట్టి అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. ప్లస్ లవ్ జిహాదీ అనేది ఇది అసలు దారుణమైనటువంటి నేరం, ఇది లవ్ జిహాదీ. సో కాబట్టి ఇతను జానీ అనే అతనికి సినిమా ఇండస్ట్రీ బహిష్కరించడంతో కాదు, అసలు దేశ బహిష్కరణ కేసు పెట్టాలి, దేశ ద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే హిందూ మతంలో ఉండే మహిళలను టార్గెట్ చేయటం అంటే అది పెద్ద నేరం. ఫోక్సో పెట్టారు, ఈ ఫోక్సో యాక్ట్తో పాటు ఇంకా కేసులు పెట్టి దేశద్రోహం కేసు పెట్టి బహిష్కరించాలి. ఇతను సాంఘిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.